సార్ ఇప్పుడు మార్కెట్‌లో కరుంగలి మాల అంటున్నారు కదా! ఆ! కరుంగలి మాల యేసుకుంటే నిజంగా ఎఫెక్ట్ ఉంటుందా? ఇప్పుడు ఏమైతుందంటే సినిమాలో ఎవరైతే ఒక పని చేస్తారో దాన్ని చూసి మిగతా వాళ్ళు ఫాలో అయితారు. ప్రతిదీ సినిమానే ఫాలో అవుతారు జనాలు. తనకంటూ ఒకటి సొంతంగా క్రియేట్ ఎవరు చేసుకోవట్లేదు. సినిమాలో యాక్టర్ ఏ విధంగా డైరెక్టర్ చెప్తే చేస్తాడో, ఆ డైరెక్టర్ చెప్పిన దాన్ని హీరో చేస్తాడో, ఆ హీరో చేసిన దాన్ని ప్రజలు ఫాలో అవుతారు. ఇది పెద్ద తప్పిది. తనకేం కావాలో తను చూసుకోవాలి. పక్కొంది మనం చూడడం కాదు. అయితే కరుంగలి మాల అనేది జస్ట్ ఒక చెట్టు యొక్క బెరడు. ఆ బెరడులో పాజిటివ్ పవర్ కూడా లేదు. అసలు మనం ఒక వస్తువు శరీరం వేసుకుంటే పవర్ ఉండాలి. అది తుమ్మ చెక్క తోటి వస్తుంది. అయితే తుమ్మ చెట్టు ఏమవుతుందంటే తుమ్మ చెట్టు జస్ట్ చెట్టు ముక్క అంతే అది. అయితే వీటికి ఏం చేస్తున్నారంటే ఈ కరుంగలి మాల అనేది కానీ మామూలుగా పూసలు కానీ అందరూ మన శరీరమే మనం వేసుకున్నప్పుడు పాజిటివ్ పవర్ ఉండాలి. ఉంటేనే మనం వేసుకున్నందుకు ఆ వస్తువు యొక్క ఫ్రీక్వెన్సీ మన శరీరానికి పనిచేసి మనలో ఒక రకమైన ఆరా బూస్టింగ్ అయితే అది కరుంగలి మాలలా నెగిటివ్ లేదు, పాజిటివ్ లేదు, ఓన్లీ జీరో. అంటే మనం వేసుకోవచ్చు, దాంతో నష్టం లేదు, లాభం లేదు. ఓకే. డబ్బులు వేస్ట్, నువ్వు వేసుకున్నావన్నా జస్ట్ ఆడ హీరో వేసుకుని వేసుకున్నా అంతే. ఆ ఫీలింగ్ తప్ప వేరే ఏముండదు.